ఇలాంటి ఉత్త ప్రచారాలు కొత్తగా ఎందుకు చేస్తారు అంటే ఇది డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. దీంట్లో ఇలా కంపెనీలు వస్తున్నాయి అని చెప్పడము, కొన్నిటికి శంకుస్థాపనలు చేయడము, ఆ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ సంఖ్యని అమాంతం పెంచుకుంటూ పోతూ పబ్లిసిటీ చేసుకోవడం అనేది ఒక మోడల్. కొంతకాలం పోయిన తర్వాత ఏపీలో ఒక 250 కంపెనీలు కొత్తగా వచ్చాయనో, ఆసక్తి చూపించాయనో, ఎంఓయూలు చేసుకున్నామనో టెక్నికల్ టెర్మినాలజీ చెప్తూ ఈ 350 కంపెనీలు వచ్చేసాయి, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చేసాయి, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అనే నెంబర్ని గాలిలోకి వదిలి సోషల్ మీడియాలోను విస్తృతంగా ప్రచారం చేసి పబ్బం గడుపుకోవడం అనేది ఇక్కడ ప్రధానమైన లక్ష్యం. ఈ కథ అక్కడితో అయిపోదు. 2019లో ఓడిన తర్వాత మరో మలుపు ఉంటుంది ఇందులో. ఏంటి, మేము అన్ని పెట్టుబడులు తెచ్చేసాము, ఆ కంపెనీలన్నింటినీ జగన్ వెళ్ళగొట్టేశాడు అని దానికి కంటిన్యూషన్, సినిమాలకి సీక్వెల్ తీసినట్టుగా ఈ ఫేక్ క్యాంపెయిన్ కి కంటిన్యూషన్ కూడా చేయొచ్చు.